నాయన మీ జీవితాన్ని మా జీవితానికి మీరు మాదిరిగా పెట్టారు. పోలి జీవించేవారుగా, మీ స్వారూప్యంలోనికి దినదినము ఎదిగేవారుగా ఉండుటకు సహాయం చేయండి. వలదని మీ వాక్యాన్ని ప్రోత్సహించ, వాక్యాన్ని హత్తుకొనుటకు కృపగా ఇచ్చింది, వాక్యాన్ని అన్వయించుకుంటూ కృపగా లోకంలో ఎంతో మందికి మీ వాక్యం లేదు, మీ సన్నిధి లేదు. ప్రజలు ఆయన ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మిక అంధత్వాన్ని కలిగి ఆయన నిరీక్షణ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఈ శిలువ ధ్యానాల దినాల్లో ప్రపంచమంతా కూడా మీ వైపు చూడగలుగుతూ సహాయం చేయండి. మీ శిలువ మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నా. 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోతుంది. యేసు ప్రభు యొక్క మరణాన్ని ఇక్కడ మనం చూస్తాము. ఈ మరణ దినాన్ని మనం శుభ శుక్రవారంగా జరుపుకుంటూ ఉంటాం. లోకంలో సహజంగా ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి దినాన్ని ఎవ్వరు కూడా శుభదినము అని చెప్పరు. చనిపోయినటువంటి వార్తను ఎవరు శుభవార్తగా చెప్పుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి దినాన్ని శుభదినముగా ఎంచారు. యేసు ప్రభు చనిపోయినటువంటి వార్తను శుభవార్తగా ఎంచారు. గుడ్ ఫ్రైడే అనగానే మనకి యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు సహజంగా జ్ఞాపకానికి వస్తాయి. కానీ ఆ శుభదినం దేనికి, ఎవరికి, ఎందుకు అన్న ప్రశ్నలు వేసుకుంటే యేసు ప్రభు చనిపోయిన దినము అనేకమైనటువంటి వాటికి అది శుభదినంగా మార్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ దినము సమస్త జంతువులకు, పక్షులకు, పశువులకు శుభదినము. ఎందుకు అంటే మరి బైబిల్లో ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మనం గమనించినప్పుడు జంతు బలి అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలుల గురించి చదువుకుంటాం.
4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు క్రొవ్విన వాటిలో కొన్నిటిని దేవునికి బలిగా, దహన బలిగా అర్పించాడు. మరి హేబేలు కాలము అంటే అది ఆదాము కాలం. దాదాపు 4 మాత్రమే ప్రపంచ పాపులేషన్, వరల్డ్ పాపులేషన్ 4. ఆ 4లో మరి హేబేలు దేవునికి గొర్రె పిల్లలను బలిగా అర్పించాడు. వై హీ ఇమోలేటెడ్, ఎందుకు బలిని అర్పించాడు అంటే అది సాక్రిఫైస్ సిస్టమ్. తర్వాత అదే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే అక్కడ నోవహు దేవునికి దహన బలి అర్పించినట్టు మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి, 8వ అధ్యాయము 20వ వచనం. పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించుకున్నాడు. పశువుల్ని, పక్షుల్ని తీసుకొని దేవునికి దహన బలి అర్పించాడు. తర్వాత ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము కూడా దేవునికి బలి అర్పించిన సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభు 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల కోడెను ఇట్లా బలి అర్పించమని ప్రభు సెలవిచ్చాడు. 9వ వచనం చదవండి. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, చాలు. కాబట్టి అబ్రహాము కూడా దేవునికి బలి అర్పించినటువంటి వాడిగా బైబిల్లో మనకు కనిపిస్తాడు. ఇక ఆదికాండం దాటి నిర్గమకాండానికి వస్తే, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరేటువంటి ఆ రాత్రి ఎన్నో గొర్రె పిల్లలు వధించబడి వాటి యొక్క రక్తాన్ని ద్వారబంధముల మీద పూశారు. ఐగుప్తులో 10వ తెగులు ప్రారంభమైనప్పుడు సంహారక దూత ఆ రక్తాన్ని చూచి ఆ గృహంలో ఏ జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోకుండా దాటిపోయిన సందర్భం. ఇక నిర్గమాకాండాన్ని దాటి మనం లేవ్యాకాండానికి వచ్చామనుకోండి. లేవ్యాకాండంలో 5 రకాల బలులను గురించి మోషే తెలియజేశాడు. 5 రకాల బలులను లేవ్యాకాండంలో మనం చూస్తాం. 5 types ఆఫ్ సాక్రిఫైస్ సిస్టమ్. ఏంటి 5 రకాల బలులు అంటే, 1 దహన బలి, 2 నైవేద్యం, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులు లేవ్యాకాండంలో మనకు కనబడతాయి. ఆ తర్వాత యెహోషువ గ్రంథాన్ని దాటి సమూయేలు మొదటి గ్రంథానికి వస్తే అక్కడ కూడా బలి అర్పణ అనేటువంటిది జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, సమూయేలు ఏం చేశాడు? బాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి, చాలు, సర్వాంగ బలి అంటే సో ప్రాఫిట్ ఆల్సో ఆఫర్ ద సాక్రిఫైస్. ప్రవక్త కూడా బలి అర్పించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆ తరువాత సొలొమోను కాలానికి వచ్చినప్పుడు సొలొమోను ఏం చేశాడు అంటే,
అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించాడు. అటువంటి మందిరం సొలొమోనుకు ముందు కానీ తర్వాత కానీ లేదు. చాలా అద్భుతమైనటువంటి మందిరం అది. ఆ మందిర ప్రతిష్ఠ జరిగేటువంటి సమయంలో విస్తారమైనటువంటి బలులు అర్పించబడ్డాయి. అవి మామూలు బలులు కాదు, అవి తలుచుకుంటేనే భయం వేసేటువంటి బలులు. ప్రియుల చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 62, 63 వచనాలు చదువుకున్నాం. చాలు పిల్లలు, ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే, అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లు. ఎన్ని వేలట? 22,000 ఎడ్లట పిల్లల. 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించును. 22,000 ఎడ్లు. ఒక ఎద్దును కట్ చేస్తే, లేక ఒక మేకను, ఒక పొట్టేలును మెడ కట్ చేస్తే రక్తం విపరీతంగా చిందుతుంది పిల్లలు. మనం పొట్టేలు మాంసం కొనుక్కొని తినేస్తూ ఉంటాం, కానీ ఆ పొట్టేలుని కట్ చేసేటప్పుడు చూస్తే మన కళ్ళు చెమరిస్తాయి. ఆ బలి పశువులు విలవిలలాడి ఉంటాయి. ఒక మేకను కట్ చేస్తేనే మెడకు వస్తే రక్తం అంతా కూడా చింది నేల మీద పడుతుంది. అలాంటిది 20,000 ఎడ్లు, గొర్రెలు ఉన్నాయి. 1,20,000 గొర్రెలు కట్ చేస్తే రక్తం వేరులై పారుంటుంది. ద ఫ్లడ్ ఆఫ్ బ్లడ్, రక్త ప్రవాహము. అంత భయంకరమైనటువంటి విధానంలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో బలులు దేవునికి పశువులు, పక్షులు, జంతువులు అర్పించబడ్డాయి. యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త జంతువులకు, పక్షులకు, పశువులకు శుభదినము. ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఆ మరణ వార్తను పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు అంటే, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను. ఇప్పుడు పస్కా పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వధించబడ్డాడు. సిలువలో యేసుక్రీస్తు యొక్క బలి ఎలాంటిది అంటే మొత్తం రక్తసిక్తం. ప్రభువును మనం ముఖాముఖిగా చూడలేనటువంటి స్థితి. ప్రియులారా, కాళ్ళకి రక్తమే, చేతులకి రక్తమే, ప్రక్కలో రక్తమే, తలలో రక్తమే, ఒళ్ళంతా కూడా రక్తమయం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడో బలి నిలిపివేయబడింది. ప్రియులారా, ఇంకా దహన బలులు కానీ, సమాధాన బలులు కానీ, అపరాధ పరిహారార్థ బలులు కానీ ఇక లేవు.
ఒకవేళ ఎవరైనా చెల్లించాలి అని పూనుకుంటే లేక చెల్లిస్తే అవి ఇంకా చెల్లవు. ఇంకా చెల్లవు పిల్లల. ప్రధాన యాజకుడు ఇదిగో నేను రక్తాన్ని తీసుకెళ్ళి దేవునికి బలి అర్పిస్తానంటే ఇంకా చెల్లదు. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో ఎప్పుడైతే మరణించాడో ఆ మరణ దినము జంతువులకు శుభదినంగా మార్చబడింది. ద డే ఆఫ్ జీసస్ డెత్ రిమూవ్ ద యానిమల్ సాక్రిఫైస్ సిస్టమ్. యేసు ప్రభు యొక్క మరణ దినము ఈ జంతువుల యొక్క బలి అర్పణ అంతా కూడా తీసివేసింది, రద్దు చేసేసింది, అబాలిష్ చేసేసింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. అయితే ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అలాంటప్పుడు మరి ఎందుకు బలి అర్పణ జరిగింది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యమైతే ఎందుకు అన్ని లక్షల గొర్రెలు, అన్ని వేల సంఖ్యలో పశువులు పక్షులు బలి అయిపోయినాయి? కారణం ఏంటి అంటే అవన్నీ కూడా షాడోస్. అవన్నీ యేసుక్రీస్తు బలి అర్పణకు ముంగుర్తులు ప్రియులారా. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. యేసు ప్రభు తన స్వరక్తంతో బలి అర్పణ అర్పించాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణ దినము సమస్త జంతువులకు, పక్షులకు, పశువులకు శుభదినం. శుభ శుక్రవారం అంటాం కదా, గుడ్ ఫ్రైడే అని. కాబట్టి గుడ్ ఫ్రైడే ఎవరికి అంటే జంతువులకి, పక్షులకి, పశువులకి. ఇంకా అప్పటి నుండి ఈ జంతు బలులు, పశువులు పక్షుల బలులు రద్దు చేయబడ్డాయి. ఇంకెవరు బలి అర్పించినా దేవుడు దాన్ని అంగీకరించడు. ఇది ఒకటి. 5 విషయాలు చెప్తాను. యేసు ప్రభు మరణ దినము ఎవరికి శుభదినము లేక దేనికి శుభదినము అన్న విషయాన్ని ధ్యానం చేస్తాను. రెండవదిగా, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఆ మరణించిన మనుష్యను ఒక విచిత్రమైనటువంటి వింత జరిగింది ప్రియులారా దేవాలయంలో. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చాలు. యేసు ప్రభు చనిపోయిన వెంటనే దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చినిగిపోయింది. ఈ తెరను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీన్ని గురించినటువంటి విషయాలు, వివరాలు నిర్గమకాండంలో మనకు కనపడతాయి. చదవక్కర్లేదు. కానీ నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ప్రత్యక్షపు గుడారము గురించి చెప్తాడు. ప్రత్యక్షపు గుడారము ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ప్రత్యక్షపు గుడారము ఎన్ని భాగాలుగా ఉండాలి అనే దాన్ని దేవుడు మోషేకి తెలియజేశాడు. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి అన్యుల ఆవరణం. ఈ ఆవరణంలో అన్యులు మాత్రమే ప్రవేశిస్తారు. రెండవది
పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తాడు. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, తెర అది ఉండేది. ఈ తెర ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి నిర్గమకాండం 26వ అధ్యాయము చదవక్కర్లేదు, 31, 33 వచనాలు మనం గమనిస్తే ఆ తెరను ఏ విధంగా చేయాలి అనేటువంటిది, ఎలా చేశారు అనేటువంటిది మనకు కనబడుతుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ తెర అనేటువంటిది ఉంది. తెర అనగా అనేది మన వెనకాల కర్టన్ ఉంది కదా, అట్లాంటిది కాదు అది. ఆ తెర ఎంత పొడవు, అది ఎంత మందం అనేటువంటిది చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ తెలియజేశాడు. జోసెఫస్ అని మామూలుగా హిస్టారికల్ మ్యాన్, అంటే యూదుల చరిత్ర పురుషుడు. ఈ జోసెఫస్ ఈ తెరల గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు అంటే, ఆ తెర 60 అడుగులు పొడవట. 60 అడుగులు పొడవు, 4 అంగుళాల మందం, అంటే 4 ఇంచెస్ అనమాట. 4 అంగుళాలు అంటే 4 ఇంచెస్ మందం అని. ఆ తెరను ఏ విధంగా పేరారు అంటే, ఇట్లా నిలువుకి ఇటు అడ్డానికి. ఒకవేళ నిలువుకు పేని ఉంటే దాన్ని చినిగేదానికి అవకాశం ఉండొచ్చు. నిలువుకి అడ్డానికి పేనారు అది. పైగా 4 అంగుళాలు అంటే అంత మందం అన్నమాట తెర అది. ఆ తెర ఒకవేళ చినగాలి అంటే ఒక 4 ఎద్దులు తీసుకొచ్చి, కాడి మోసేటువంటి 4 ఎద్దులు ఇక్కడ పెట్టి, అక్కడ ఒక 4 ఎద్దులు పెట్టి ఆ తెరని లాగితే అప్పుడు కూడా చినగదట ప్రియులారా. ఈ విషయాలు చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. అంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి తెర. అయితే యేసు ప్రభు మరణించిన ఆ రోజు ఆ తెర పై నుండి క్రిందికి 2గా చినిగిపోయింది. ఈ తెర దేనికి సాదృశ్యము అంటే యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా, ఇక్కడ ఆగదు, ఆయన శరీరమును తెర ద్వారా. ఈ తెర దేనికి నిర్మించబడింది అని అంటే, ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ తెర ఎందుకు నిర్మించబడిందంటే, ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేదానికి లేదు. నో వన్ కెన్ అప్రోచ్ గాడ్. ఎవరు దేవుని సమీపించలేరు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో ప్రజలు ఏం చేసేవాళ్ళు, ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోషే కాలంలో కట్టినప్పుడు ఆ గుడారం మారుస్తూ ఉండేవాడు. ఆ మార్చే సమయంలో లోపల వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు నేరుగా వెళ్ళి చూసేదానికి లేదు. అట్లా ఎవరైనా వెనక్కి వెళ్ళేసి వాటి మీద క్లాత్లు వేసి, అది కూడా అందరూ పోయేదానికి లే. దానికి కొద్దిమంది లేవీ గోత్రంలో నియమించబడ్డారు. వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి చూడనట్టుగా అంటే క్లాత్లు వేసేసి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంకెవరు వాడికి పోతే వాడు చనిపోతారు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడే వెళ్ళాలి. అది కూడా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అతని కాలికి తాడు కట్టేవాడు. ఆ తాడికి చిన్న చిన్న గంటలు ఉండేవి. ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా తప్పు చేస్తుంటే అతను చనిపోతాడు అక్కడ. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా బయటకు తీసుకురావాలని వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా చనిపోతారు అక్కడ. కాబట్టి వెళ్ళే టైంలో అతని కాలుకి తాడు కట్టేవాళ్ళు. ఒకవేళ ఆయన అక్కడ చనిపోతే ఆ తాడుతో బయటకు లాగేసేవాళ్ళు అతను డెడ్ బాడీ. అట్లాంటి సిస్టమ్ అన్నమాట.
అయితే యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో ఆ దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చనిపోయింది. చదవండి అక్కడ నుండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. ఇప్పుడు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవచ్చు. అంతకుముందు దేవునితో అందరూ మాట్లాడేదానికి అవకాశం ఉండేది కాదు. మాట్లాడితే యాజకులు మాట్లాడాలి, ప్రధాన యాజకులు మాట్లాడాలి, లేదా ప్రవక్తలు మాట్లాడాలి. ఇప్పుడు అట్లా కాదు. పిల్లలు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు, పెద్దలు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరైనా సరే దేవునితో ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమైంది అంటే యేసుక్రీస్తు శిలువలో చనిపోవటం వల్ల ఈ ఏర్పాటు అనేటువంటిది జరిగింది. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త మానవులను దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఎవరైనా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎలాగైనా దేవునితో మాట్లాడచ్చు. సచ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ గాడ్ హ్యాస్ గివెన్ us by his blood or death. అటువంటి స్వేచ్ఛను దేవుడు తన మరణము ద్వారా మానవానికి అనుగ్రహించాడు. ఇది రెండవది. పోతే మూడవది, ఎవరికి గుడ్ ఫ్రైడే, దేనికి గుడ్ ఫ్రైడే అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తా ఉన్నాం. మూడవదిగా యేసు ప్రభు యొక్క మరణ దినము పాత నిబంధన భక్తులకు విడుదల దినము. విడుదల దినము. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మస్వరూపిగా పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో అప్పుడు పరదైసు అనేటువంటిది ఉండేది. అందుకే శిలువ మీద ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో యేసు ప్రభు ఆ బందిపోటు దొంగతో ఆ విధంగా మాట్లాడాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఈ పరదైసు అనేటువంటిది పాతాళంలో ఉండేది. కనుక యేసు ప్రభు చనిపోయిన తర్వాత ప్రభు యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచాడు. ఆత్మ మాత్రం పాతాళంలోకి ప్రవేశించింది. ఆ పాతాళంలో పాత నిబంధన భక్తులు ఉన్నారు. నిజంగా యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడా అని మనం పరిశీలిస్తే చూడండి, 16వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చాలు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటే అది శరీరానికి సంబంధించింది. నీవు పాతాళంలో నా ఆత్మను విడిచిపెట్టవు అంటే అది ఆత్మకు సంబంధించింది. శరీరాన్ని సమాధి చేస్తారు. శరీరంలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క ఆత్మ పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో పరదైసు అనేటువంటి ప్రదేశం ఒకటి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 16వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ఎక్కడట? పాతాళంలో బాధపడతా. అంటే ధనవంతుని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో యాతన పడేటువంటి స్థలానికి వెళ్ళింది.
లాజరు చనిపోయాడు. లాజరు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? లాజరు యొక్క ఆత్మ కూడా పాతాళానికి వెళ్ళింది. అయితే పాతాళంలో పరదైసు లేక అబ్రహాము రొమ్ము అనేటువంటి స్థలానికి లాజరు యొక్క ఆత్మ వెళ్ళింది. అబ్రహాము రొమ్ము అంటే నిజంగా అబ్రహాము యొక్క గుండెల పైన లాజరు ఆనుకున్నాడని కాదు, ఆ ప్రదేశానికి ఆ పేరు అనేటువంటిది పెట్టబడింది. అక్కడే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు ముందు ఉన్నటువంటి పూర్వీకులు అక్కడ ఉన్నారు. దాన్ని పరదైస్గా పిలిచారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణించేటప్పుడు ఆ దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటే ఆ పరదైసు అనేటువంటిది పాతాళంలో ఉంది. ఆ పరదైసులో పాత నిబంధన భక్తులందరూ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రభు ఏం చేశాడు అంటే, చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాం. ఆయన ఆరోహణం అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగాల్లోనికి దిగాడు. అంటే ఈ భూమి లోపల భాగాలు అనేటువంటివి ఉన్నాయి. భూమి లోపలే పాతాళం అనేటువంటిది ఉంది. ప్రియుల, ఈ మధ్యకాలంలో మరి శాస్త్రవేత్తలు భూమి లోపల ఉన్నటువంటి దానిని గురించి రీసెర్చ్ చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. సముద్రంలో రీసెర్చ్ ఎంతవరకు జరిగింది అంటే 20% వరకు జరిగింది. ఇంకా 80% మిగిలే ఉంది. అందుకే ఈ మధ్య లివియోథాన్ అనేటువంటిది ఒక జంతువు సముద్రం లోపల అడుగు భాగంలో ఉంది. అది బయటకు వచ్చేసే సమయం ఆసన్నమైంది కనుక అడుగు భాగంలో ఉన్నటువంటి వింతైనటువంటి చేపలు, జంతువులు భయపడిపోయి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అందుకే డూమ్స్డే ఫిష్ కూడా బయటకు వచ్చింది. ఒరిస్సాలో తాబేళ్లు 1,00,000 పైగా బయటకు వచ్చి చచ్చిపోయినాయి. కాబట్టి సముద్రం లోపల నుండి ఏదో ఒక జంతువు బయటకు రాబోతుంది. అది బయటకు వస్తే భూకంపాలు, సునామీలు విస్తృతంగా వస్తాయి అని అంటున్నారు. అంతరిక్షంలో జరిగినంత పరిశోధన సముద్రంలో జరగలేదు. సముద్రంలో 20% మాత్రమే పరిశోధన జరిగింది, కానీ ఇంకా 80% పరిశోధన జరగవలసి ఉంది. ఈ భూమికి కోర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, అంటే మధ్య భాగం అన్నమాట. ఆ మధ్య భాగంలో మరి అగ్ని మండుతూ ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. పిల్లలు, మనం లావా చూస్తాం కదా, అక్కడక్కడ ద్వీపాల గురించి. ఆ భూమి లోపల ఉన్నటువంటి లావా ప్రవహించి అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఈ దీవులు అనేటువంటివి ఏర్పడతాయి. మాల్దీవులు అలా ఏర్పడినటువంటివే, హవాయి ద్వీపాలు అలాగ ఏర్పడినటువంటివే, మన భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు అలాగ ఏర్పడినటువంటివే. సరే, భూమి యొక్క క్రింది భాగముల్లోనికి ఆయన దిగాడట. ప్రియ, దిగి చెరను చెరగా తీసుకొని వచ్చాడు. అంటే పాతాళంలో ఉన్నటువంటి పరదైసును తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు బయటికి. ఇప్పుడు పాతాళంలో పరదైసు లేదు. ఇప్పుడు పరదైసు అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 3వ ఆకాశము అనే పదంతో కనబడుతుంది. చదవక్కర్లేదు, కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ 3వ ఆకాశము అని పరదైసుని గురించి పర్యాయపదంగా మాట్లాడతారు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, పాత నిబంధన భక్తులకు యేసు ప్రభు యొక్క మరణ దినము ఒక శుభదినము.
అది విడుదల దినము. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూసేవాళ్ళు? ఆ అగ్ని జ్వాలను చూసేవాళ్ళు. ఆ అగ్ని జ్వాలంలో యాతన పడుతున్నటువంటి జనాలను చూసేవాళ్ళు. ఆ అగాధాన్ని చూసేవాడు. ఇప్పుడు అక్కడ నుండి అది ఖాళీ చేయబడింది. ఇప్పుడున్నటువంటి ప్రదేశం ఎలాంటిదో మనకు పూర్తిగా బైబిల్లో చెప్పబడలేదు, కానీ ఒక రకంగా పాత నిబంధన భక్తులందరూ కూడా ప్రభువు మరణించినటువంటి దినము విడుదల దినంగా వారికి పరిగణించబడింది. ఇది మూడవది. పోతే నాలుగవదిగా, యేసు ప్రభు యొక్క మరణ దినము ఎలా శుభదినం అవుతుంది అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మరణ దినము సమస్త మానవ కోటికి సమైక్యతా దినం. సమైక్యతా దినం ప్రియులారా, చూడండి, మానవుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకే మనిషి నుండి ఉద్భవించినటువంటి వారు. దీని గురించి మనకు అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఆయన ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే మాటలు మనకు కనబడతాయి. ఆదాములో నుండి ప్రతి జాతి మనుషులు ఉద్భవించారు, కానీ మనుషుల్లో ఐక్యత లేదు పిల్లలు. మనుషుల్లో ఐక్యత లేదు. ఇది ఎప్పుడు చెదిరిపోయింది అంటే, ఆ నిమ్రోదు కాలంలో బాబేలు గోపురం కట్టేటువంటి సమయంలో మనుషులందరూ కూడా ఒకే భాష మాట్లాడేవాడు. ఆ నిమ్రోదు ఏం చేశాడు అంటే, మనుషుల్లో ఒక విధమైనటువంటి అహాన్నే తీసుకొచ్చాడు. మనుషులు అనుకున్నారు, ఇదిగో ఆకాశం అందేటువంటి గోపురాన్ని మనం కడదాము, మంచి పేరును సంపాదించుకుంటాము అని. ప్రభు వచ్చి వారి భాషను తారుమారు చేశాడు. అప్పుడు ప్రజలు ఏమైపోయారంటే స్కాటరింగ్, చెదిరిపోయారు పిల్లలు. తమిళనాడుకి వెళ్ళినటువంటి వాళ్ళు తమిళ భాష, చైనాకు వెళ్ళినటువంటి వాళ్ళు చైనా భాష, జపాన్కి వెళ్ళినటువంటి వాళ్ళు జపనీస్ వారి యొక్క భాష. ఇట్లా వివిధ రకాల భాషలు అనేటువంటివి ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. మనుషుల్లో ఈ ఐక్యత అనేటువంటిది వెళ్ళిపోయింది. భాష, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, ధనాన్ని బట్టి వివిధ రకాల వర్గాలు అనేటువంటివి ఏర్పడ్డాయి పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో, ప్రభు యొక్క మరణ దినము మానవ కోటికి సమైక్యత దినంగా మార్చబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఆ కాలమునందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలను లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే యూదులు, అన్యులు. లోకాన్ని రెండుగా బైబిల్ ప్రకారం విభజిస్తే, ఒకటి యూదులు, 2 అన్యులు వస్తారు పిల్లలు. ఇంకా అన్యులు అనబడేటువంటి వాళ్ళలో అందరూ ఉంటారు. బౌద్ధులు, ముస్లిమ్స్, భారతీయులు, జైనులు, ఇంక అందరూ కూడా అదే కోవకు వస్తారు. సమరయులు, ఇట్లాంటి వివిధ రకాల విభిన్న జాతులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అన్యజనులుగా పరిగణించబడతారు. అయితే యేసు ప్రభు శిలువలో ఎప్పుడైతే మరణించాడో, ఆ మరణ దినం ఏం చేసిందంటే అందరినీ కూడా ఒక తాటి కిందకు తీసుకుని వచ్చింది, ఒక గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నా
వాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నారు. మనుషుల్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు, భిన్నమైనటువంటి అన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. తారతమ్య భేదాలు అనేటువంటివి ఇంకా లేవు ప్రియులారా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది. పెంతెకోస్తు పండుగ సమయంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వస్తే పేతురు ప్రసంగం చేశాడు. శిష్యులు భాషను మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి భాషలు ఎలాంటివి అంటే, అక్కడ ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యేటువంటి భాషలు వీళ్ళు మాట్లాడారు. దేవుని ఆత్మచేత నింపుబడి ఎప్పుడైతే వీరు దేవుని యొక్క సువార్తను వారి వారి భాషల్లో వారికి అందించారో, వాళ్ళలో చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వివిధ రకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ప్రభువును నమ్ముకొని సంఘములో చేర్చబడ్డారు. అప్పటి నుండి ఇప్పటికీ వివిధ రకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు, వివిధ రకాల జాతులకు సంబంధించినటువంటి ప్రజలు, వివిధ రకాల మతాలకు సంబంధించినటువంటి ప్రజలు, వివిధ రకాల కులాలకు సంబంధించినటువంటి ప్రజలు, వయోభేదం లేక, ఎటువంటి తారతమ్యం లేక అందరూ కూడా ప్రభువును విశ్వసించిన వాళ్ళంతా కలిపి ఒక కుటుంబంగా పిలువబడతా ఉన్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నత పొందుట ఏమి, పరదేశి అని, సింధియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో కూడా చూసారు. యాజకులు సహితము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. యాజకులు ఏమనుకునేవాళ్ళు అంటే, మేము చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళము అని అనుకునేవాళ్ళు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యాజకుల్లో చాలామంది ప్రభువును నమ్మి విశ్వాసులు అయిపోయారు. చూడండి, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోపడి, యాజకులు కూడా బిలీవర్స్ అయిపోయారు. ఈ విధంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా వరకు యేసు ప్రభువు నుండి విశ్వాసం ఉంచి సమైక్యపరచబడ్డారు. ఇలా దీనికి సంబంధించిన ఒక ఫ్యూచర్, ఒక భవిష్యత్తు దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి, చాలా చాలా ఇది మామూలుగా వీళ్ళని ఏమంటారంటే ట్రిబులేషన్ సెయింట్స్ అంటారు. అంటే శ్రమల కాలంలో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు లేక పరిశుద్ధులు. అయితే మరి అప్పుడు పరిశుద్ధులు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి లోకం అంతా కూడా సార్వత్రిక సంఘముగా ప్రజలు పిలువబడుతూ ఉన్నారు. ఆయా భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆయా జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు బౌద్ధులైనా, జైనులైనా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, యూదులైనా,
హూఎవర్ దే మే ఈవెన్ దే ఆర్ ఎథిస్ట్, ఒకవేళ వారు నాస్తికులైనా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల అందరూ కూడా ఏమైపోయారంటే ఒక కుటుంబంగా మార్చబడ్డారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మానవ జీవితానికి ఈ సమైక్యత అనేది సమకూర్చబడింది. అందుకే యేసు ప్రభు యొక్క మరణం గురించి బైబిల్ మాట్లాడుతూ అంటుంది, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణ దినము మానవ కోటికి సమైక్యత దినముగా మార్చబడింది. అందుకే అది గుడ్ ఫ్రైడే, ప్రియులారా. అందుకే అది శుభదినము. అది చివరిగా యేసు మరణ దినము సమస్త మానవులకు విమోచన దినము. యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త మానవ కోటికి విమోచన దినము. ప్రియులారా, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనకు తానే సమర్పించు. అందరి కొరకు విమోచన క్రయధనము. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఆ మరణ దినము మానవాళికి విమోచన దినముగా మార్చబడింది. ఆయన అమూల్యమ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే 19వ వచనంలో అంటాడు, ఒకసారి చదవండి 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా విమోచింపబడితిరని. చాలా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనుషులకు విమోచనం అనేటువంటిది కలిగింది. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. గుడ్ ఫ్రైడే ఎవరికి అని అంటే సమస్త మానవులకు అది విమోచన దినము. సమస్త మానవులు అంటే పుట్టబోయేటువంటి వారికి కూడా, ఇప్పుడు బ్రతుకున్నటువంటి వాళ్ళని కాదు, పుట్టబోయేటువంటి వారికి కూడా యేసు ప్రభు యొక్క మరణ దినము విమోచన దినము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాప పరిహారార్థ నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. చాలు, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. సఫిషియంట్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ టైమ్స్. సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని యేసుక్రీస్తు ప్రభు అర్పించాడు. సదాకాలం అంటే ఫరెవర్ అండ్ ఎవర్. పుట్టబోయేటువంటి వారందరూ కూడా వర్తిస్తుంది పిల్లారా. కనుక యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త మానవ కోటికి విమోచన దినము కనుక అది శుభదినము. యేసు ప్రభు యొక్క మరణ దినాన్ని ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన దినముగా గుర్తించబడింది. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త జంతువులకు శుభదినం. యేసు ప్రభు యొక్క మరణ దినము సమస్త మానవులు దేవుణ్ణి సమీపించేటువంటి శుభదినం. యేసు ప్రభు యొక్క మరణ దినము పాత నిబంధన భక్తులకు విడుదల దినము. యేసుక్రీస్తు యొక్క మరణ దినము మానవ కోటికి సమైక్యత దినము. యేసుక్రీస్తు యొక్క మరణ దినము సమస్త మానవులకు విమోచన దినము. కనుక గుడ్ ఫ్రైడే అనేది శుభదినము అన్నదానికి ఇవన్నీ ఇందులో దాగి ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మరణ దినము ఎలా శుభదినమో అన్న విషయాలను 5 మేము జ్ఞాపకం చేసుకున్నాం. విన్న ఈ వర్తమానాన్ని మాకు దీవెనకరంగా మార్చింది. ప్రపంచానికి మీ మరణ దినం యొక్క గ్రహింపును దయచేయండి. అందరినీ మీ మరణ దినము ఐక్యపరిచింది. ఈ ఐక్యతలో మత భేదాలు, కుల భేదాలు, జాతి భేదాలు, భాషా భేదాలు, ఎటువంటి తారతమ్యాలు అనేటువంటివి లేకుండా దాన్ని మీ మరణ దినము తీసివేసింది. జంతు బలిని మీ మరణ దినము ఆపివేసింది. మీ మరణ దినము పాత నిబంధన భక్తులకు విడుదల దినముగా పరిగణించబడింది. మీ మరణ దినము సమస్త మానవ జాతికి విమోచన దినముగా చేయబడింది. ఈ సత్యము ప్రపంచం అంతా కూడా గుర్తెరిగి మనుషులందరూ ఐక్యత కలిగి జీవించుటకు సహాయం చేయండి. మనుషులందరూ మీ నిత్యరాజ్యానికి వారసులగినట్లు సహాయం చేయండి. విడుదలిచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు, విమోచించేవాడు నీవే గనుక మీ వైపు మనుషులు తిరుగునట్లుగా సహాయం చేయండి. మీరు సర్వలోకమునకు శాంతికరమైనటువంటి దేవుడు. మీరు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలు కనుక ప్రపంచం మీ వైపు చూడగలుగుటకు కృపదయ చేయమని మా నాయన వేడుకుంటూ ఉన్నాం. అలాగనే మా ప్రభా మయన్మార్ కొరకు నాయన బ్యాంకాక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఎంతోమంది ఈ భూకంపాల వలన ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి. ఇంకా ఎంతమంది స్థితిలో ఉన్నారో వారికి కూడా దయతో సహాయం చేయండి ప్రభా. ఇక సిరియాలో కూడా సమాధానం దయచేయండి, గాజాలో సమాధానం దయచేయండి, ప్రపంచం అంతా కూడా సమాధానం దయచేయండి. మీరే కనికరించున్నారు. మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సకల లోకంలో ఉన్న సార్వత్రిక సంఘానికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఈ వారంలో